ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. ఏం పరిస్థితి మనకిది? దేనికోసం రైతు పోయి ఎంఆర్ఓ కాళ్ళు మొక్కడం, రైతు పోయి అధికారుల కాళ్ళు మొక్కి అయ్యా మా ధాన్యాన్ని కొనండి అనే కాళ్ళు మొక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఎవరు దీని కారణం? ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ పరిస్థితి పోవాలంటే మనం చేయాల్సింది ఒక్కడే, గ్రామంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను అరికట్టాలంటే ఒక బీఆర్ఎస్ పార్టీ వల్ల అవుతుంది. అది గ్రహించి ఒంగూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయంతో మా రైతులకు న్యాయం చేయాలి, మా ఒంగూరు మండలానికి న్యాయం చేయాలి, మేము నాయకులు ఉండడం కాదు, మేము గొంతై రైతుల పక్షాన ప్రశ్నించాలని ఇవాళ మహాధరణ పెట్టినటువంటి ఒంగూరు మండలంలో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పబోతే ఇబ్బంది లేదు కాబట్టి అందరి పేరు చెప్పినట్టుగానే నేను కనిపిస్తాను. ఆయన పొడుగున్నా మా యాదగిరిని అందరిలో ఒక ఐదు, మా యాదగిరిని ఒక ఎత్తు అయిపోయింది. యాదగిరి మనోడే కానీ లోపల ఉన్నది రేవంత్ రెడ్డి. అది వచ్చింది ప్రాబ్లం. అదేదో చిన్నది ఉన్నట్టుంది, గుచ్చుతుంది. ఆగేం కాదు, దింపుదాం ఒక 2 నిమిషాల. ఇవన్నీ ధర్నా చేసి ఇలా చేసిన మా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసిన మా మండల నాయకులందరికీ, సర్పంచులకు, మాజీ ఎంపీపీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సార్, మరి ఇక్కడ ధర్నా చేస్తున్నాం, మీరు రావాలి రైతుల పక్షాన. ఇది ముఖ్యమంత్రి జిల్లా. మాట్లాడితే పోలీసు వాళ్ళు వెనక్కికెళ్ళి ముందలకెళ్ళి వాళ్ళ చూపులే వేరేగా మీరు రావాలి సార్, మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, మీరు వస్తే మాకు కొద్దిగా ధైర్యం ఉందని పిలిస్తే వారు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మా ఇంకో మాజీ ఎమ్మెల్యే అంటే ఈ ఒంగూరుకు ఒకప్పుడు ఎమ్మెల్యేని ఉండేను ఆయన, మాజీ ఎమ్మెల్యే జయపాలన్న గారికి, సీనియర్ నాయకులందరికీ, మా మనోహర్ అన్న గారికి, మిగతా నాయకులందరికీ, మా శ్రీకాంత్ భీష్మ గారికి, అందరికీ పేరు పేరున, మా శ్రీనివాసరెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ ధర్నాకు వచ్చిన మా రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఒకటి, ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం పోయినాక, ఒక ప్రభుత్వం వచ్చినాక గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం మంచి పని చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఆ మంచి పని కొనసాగించాలి. మరి ఈ ముఖ్యమంత్రికి ఏం పోయే కాలం వచ్చినాక ఇట్లే ఉంటుంది. పోయే కాలం వచ్చినాక మనిషిని ఎవరు ఆపలేరు. ఇలా ప్రజాపాలన అని చెప్పుకుంటున్న వీరు ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన. వీళ్ళు రియల్గా, నేను ఒంగూరు నుంచి ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అరే భాయ్ మీరు రియల్గా మీరు నాయకులు అయితే పోలీసులు లేకుండా ఊళ్ళోకి రండి భాయ్, మీరు వస్తారా చెప్పండి. మీరు పోలీసులు లేకుండా, మీ గన్మెన్ లేకుండా మీరు కళ్ళాల కాడికి రండి భాయ్. మీ బట్టలు ఉండవు, మీ ఒంటి మీద బట్టలు ఉండవు. ఉంటారా? ఏమంటలేరు మీరు? ఉంటారా? మరి పోలీసు పాలన ఇది ప్రజాపాలన కాదు. పోలీసు పాలనలో అన్ని ఆంక్షలు పెట్టి కనీసం రైతులకు మద్దతు ధర కావాలి అని ధర్నా చేయడానికి ఒక అవకాశం ఇస్తలేనప్పుడు మరి ఇది ప్రజాపాలన అవుతుందా? అవుతాయా? మరి ఏం పాలన అవుతుంది? భయపడుతున్నా పోలీసు వాళ్ళు కేసులు పెడతారని ఏమన్నా? పోలీసు వాళ్ళు పెట్టే కేసులు ఏం కేసులా? ఉట్టుచుట్టి కేసులు అవన్నీ, పనికి మధ్య కేసులు ఏం కావని భయపడద్దు. వాళ్ళు మనం చూసి భయపడాలి, మనం వాళ్ళని చూసి భయపడతామే. వాళ్ళకి పోలీసు వాళ్ళు అయితే 2 గుంపులు ఉన్నాయి, వాళ్ళకేమన్నా ఏం లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడితే భయపడాల్సిందే. అడ్డం తిరిగితే ఎవరైనా సరే మనం చట్ట ప్రకారం పోతున్నాం, రాజ్యాంగం ప్రకారం పోతున్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ప్రకారం పోతున్నాం. మనం ఏమడుగుతున్నాం? ఇవాళ ముఖ్యమంత్రి సొంత జిల్లా, సొంత మండలంలో అయ్యా మా ఒడ్లు కొనండి అని దీక్ష చేసే పరిస్థితికి వచ్చిందా గతంలో ఎప్పుడైనా? ఇవాళ ఎందుకు వచ్చింది? వాళ్ళు చెప్పిన మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు, అబద్ధం మాటలు నమ్మి మోసపోయినాం. మోసపోవడం, ఒకసారి మోసపోవడం మన తప్పు కాదు, మళ్ళీ మళ్ళీ మోసపోతే మన తప్పు అవుతుంది. మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది, ఇట్లకెళ్ళి కనపడుతుందా? కనపడదు. అందుకే ఈ జడ్పీటీసీ ఎంపీటీ ఎన్నికలు పెట్టమంటే భయపడుతుండ ఆయన. పెట్టు దమ్ముంటే ఇప్పుడు పెట్టు, ఇప్పుడు పెట్టు ఈ నెల ఈ 10 రోజులు పెట్టు, 10 రోజులు పెట్టు. కనీసం కాంగ్రెస్ పోలు పోయి ప్రచారం చేస్తారు. ఊళ్ళో పోయి ముందు పోలీసులు పోవాలి, బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళు ప్రచారం చేయాలి. అంతే తప్ప వేరేం లేదు వీళ్ళ జైల్లో, ఏదీ కాదు. ఇవాళ వీళ్ళు ధర్నా చేసి రైస్ మిల్లలతోటి నేను చెప్పిన కాంగ్రెస్ అంటే కష్టాలు, కష్టాలు అంటే కాంగ్రెస్. కాంగ్రెస్కు కష్టాలకు లింక్ ఉంది. గతంలో మా పెద్ద మంచి రైతులు ఉన్నారు ఇక్కడ. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రైతులు దేని కొరకు చచ్చిపోతుండ్రి? అప్పుల పాలై చచ్చిపోతుండ్రి. కరెక్టా కాదనే? ఇవాళ దేనికోసం చచ్చిపోతున్నారు? ఒడ్లు అమ్మడానికి, బక్కలు అమ్మడానికి పోయి కుప్పల మీద కూర్చొని 44-45 డిగ్రీల ఎండలో వాలిపోయి ఎడవ దెబ్బ కొట్టి చనిపోతున్నారు. చూడు, అప్పుడు కాంగ్రెస్లో కష్టాలు. కాంగ్రెస్ ఉన్నప్పుడు యూరియా బస్తాలకు పోయి లైన్లో నిలబడితే చచ్చిపోయినాం. కరెంటు పోలేక కరెంటు కాడికి రాత్రిపూట బావిలోకి పోయి పావు గారు చచ్చిపోయినాం, తేలు గారు చచ్చిపోయినాం. మళ్ళీ సేమ్ రిపీట్ అయిందా లేదా? అయిందా లేదా? అందుకే కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ పేదవాడికి కష్టాలు ఉంటాయి. ఒకప్పటి కాంగ్రెస్ వేరు, ఇందిరాగాంధీ కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు. డూప్లికేట్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఇప్పుడు బొద్దింకల కన్నా వీళ్ళు డేంజర్ అయినటువంటి కాంగ్రెస్. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వీళ్ళు వాళ్ళ సొంత లాభమే చూస్తారు తప్ప, వాళ్ళ ప్రయోజనమే చూస్తారు తప్ప పేదవాడి ప్రయోజనం చూడరు. ఏం కర్మ ఇది? మా జిల్లా వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడని, మా మండలం వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడని, మాకు 15,000 ఎక్కువ వస్తున్నామని చెప్పి, మా మహిళలు 2,500 వస్తున్నామని చెప్పి, మా ముసలాళ్ళు కొంతమంది కేసీఆర్కి 2 సార్లు వేసినాం కదా చూడనీకి వస్తాడు, ఇప్పుడు ఈయనకు 2,000 వస్తున్నాయి కదా, అక్కడ వేస్తే 4,000 వస్తామని కొద్దిగా మైమార వల్ల కేసీఆర్ తులం బంగారం వస్తుంది, కేసీఆర్కి వేస్తే 2 లక్షల రూపాయలు వస్తున్నాయి, ఇక్కడ వేస్తే తులం బంగారం వస్తుందని మోసపోవడం వల్ల నువ్వు గెలిచినావు. ఎంత తేడాతోటి 1.1% ఓట్లతో తేడాతో గెలిచినావు. ఇలా 20%, 30% ఇలా గ్రౌండ్లో మీకు వ్యతిరేకత వచ్చింది. అయ్యో తప్పు చేసినాం కదా కేసీఆర్ ఓడించి, వీడికన్నా ఆయన్నే బాగుండే అని చెప్పి ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రైతుల పక్షాన ఇవాళ చేసిన కేసీఆర్ గారు చేస్తుంటే ఇవన్నీ బంద్ పెట్టిండు. రైతు బంద్ ఏమేస్తాడు? 1 ఎకరాకు పడొస్తాడట. మళ్ళా కేసీఆర్ వస్తే మళ్ళీ బహిరంగ సభ పెడితే ఇంకో ఎకరాకు వస్తాడట. అంటే నువ్వు రైతు బంద్ వేయాలంటే కేసీఆర్ ఒకసారి మళ్ళీ బహిరంగ సభ పెట్టాలా? ఇదా నీ రైతు బంద్? కేసీఆర్ ఎప్పుడన్నా బహిరంగ సభలు పెట్టి రైతు బంద్ వేసిండా? రైతు బంధు పడ్డం మాకే తెలిసేది కాదు. రైతులు చూసుకొని టన్ అంటే రైతులు ఫోన్ ఓపెన్ చేస్తే ఇగో నీకు రైతు బంధు పడ్డదని తెలిసేది ఒకటేసారి. ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా ఒకటే రోజు వేసిండు. నీలాగా కిస్తీలు వేలే. ఈయన కిస్తీల ముఖ్యమంత్రి అయిపోయాడు తప్ప రైతుల ముఖ్యమంత్రి కాడిన ఏది ధర్మం. అందుకే మనం ఏమనేది లేదు. ఇక వాళ్ళ అధికారం ఉంది, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఈసారి మోసపోకుండా చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కేంద్రంలో ఇవాళ బీజేపీ వాళ్ళు కొత్త తీసుకొచ్చారు, కొత్త పిచ్చగాలన్నట్టు. రైతు కోస బీజేపీ భరోసా అంట. ఏడరా భయ్ నువ్వు భరోసా ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి బీజేపీ భరోసా? నీవు 8 మంది ఎంపీలు ఉన్నారు, మీరు కాంగ్రెస్లో 8 మంది ఎంపీలు ఉన్నారు.
ఈ 16 మందికి ఏడు ధర్నా చేయాలి, ఢిల్లీలో చేయాలి. వీళ్ళు 8 మంది వేసుకొని పిచ్చి ఏది బస్సులు వెళ్ళిరు. మళ్ళీ కాంగ్రెస్ వాడు కొత్తగా ఎన్నికటికి సామెత ఉన్న మన తెలంగాణలో, నీకు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా. ఇవాళ ఇద్దరు వదులుకున్నారమ్మా. ఒక ఆయనేమో ఒట్లు కోలాలని బీజేపీ వాళ్ళు బయలుదేరారు. వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు, డీజిల్ ధర తగ్గియాలి, పెట్రోల్ ధర తగ్గియాలని కాంగ్రెస్ వాడు ధర్నా చేస్తారు. గిది ఆడ మీరు ఆయన మీద చేయాలి, గిదా మీరు ప్రజలను మోసం చేస్తారు. ఎన్ని రోజులు మోసం చేస్తారు? మోసం చేసింది సరిపోలేదా? నీవు ఆ దమ్ముంటే అదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 119 మంది ఎంపీలం పోయినాం, ధర్నా చేసి ఇగో మా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడది, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ ఇచ్చినాం, ఒడ్లు పెరిగినాయి, మీరు మాకు ఎక్కువ కొండని ధర్నా చేస్తే సాయంత్రం వరకు కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనడానికి సమ్మతి తెలిపింది. మరి ఇవాళ ఏం చేయాలి? ఒక ఆయన చోటబాయ్, ఒక ఆయన బడాబాయ్, ఇద్దరు వేదికల మీద బాగానే ఉంటారు. మరి మా రైతుల ఒడ్లు ఎందుకు కొనరు? ఏంటి అంతర్యం ఏంటి? దీనిలో మర్మం ఏంటి? ఎందుకు ఆగినది? మీరు ఆలోచన చేయాలి. నువ్వు ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళందరూ కలిసిపోయి ప్రధానమంత్రి అడగండి, అయ్యా మా దగ్గర అకాల వర్షాల వల్ల ఒడ్లు తడిచిపోయినాయి, ఇగో మీరు ఫార్మాయిడ్లో పర్మిషన్ ఇవ్వండి రైతులకు అని చెప్పండి. అది లేదు, ఒడ్లు తడిచిపోతే కొనలేరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు కొన్నాం, నష్టం వచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొనదు, కేంద్ర ప్రభుత్వం కొనదు. ఇవాళ పెట్రోల్ ధరల మీద ఒక పార్టీ, ఇగో ఒడ్లు కొనాలని ఒక పార్టీ, రెండు డ్రామాలు ఆడుతున్నాయి. మరి అలా ఏమడగాలి మీరు రైతులు? అయ్యా కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న మీరు కదా, మరి మీరు ఆడమైంది కేంద్రంతో తల వంచి కొనాలి. కానీ రేవంత్ రెడ్డి పోతున్నాడు 70 సార్లు మోడీని కలిసిండు, ఒక్కసారి ఒక మా తెలంగాణ రైతు ఒడ్లు కొనమని అడగలే. దీంట్లో అంతర్యం ఏంటి? ఇలా దళారులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు, అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై ఇలా కింటాలకు 10 నుంచి 15 కిలోలకు కోస్తుంటే మేము మాట్లాడుతుంటే కనీసం దానికి సమాధానం లేదు. ఎక్కడ పోతున్నాయి? గోర సంచికి 36 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది రైతు. ఎంతవరకు కరెక్ట్? కేసీఆర్ ఉన్నప్పుడు గోన సంచి ఉత్తగిస్తే ఇలా 36 రూపాయలు పెట్టి గోన సంచికి కొనాల్సి వచ్చింది రైతు. అది పెట్టినా గోర సంచి దొరికే పరిస్థితి లేదు, సంచులు దొరికే పరిస్థితి లేదు, లారీలు దొరికే పరిస్థితి లేదు, ఏది ట్రాక్టర్లు దొరికే పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలకు ఉచిక లారీల మీద ఉన్నటువంటి శ్రద్ధ మన ఒడ్ల లారీల మీద లేదు. ఈ ఎమ్మెల్యేకు, లోకల్ ఎమ్మెల్యేకు ఉచిక లారీలు ఎన్ని పోయినావో చెప్తాడు, కానీ ఎన్ని మార్కెట్లో పెట్టిన ఒడ్లు వచ్చినావో తెలియదు ఆయనకు. తెలుసా? మరి ఏంది? నేను ఎమ్మెల్యే ఎన్నుకున్నది, మిమ్మల్ని ఎమ్మెల్యే ఎన్నుకున్నది ఇట్లా మేము నడి రోడ్లో మా నడ్డి విడచడానికా? ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వంగినటువంటి ఒంగూరును సక్క చేస్తారు అనుకుని, కానీ ఉల్ట వంగినటువంటి ఒంగూరుని మా నడ్డి విరిచినావు. ఏం చేసిన ఒంగూరు మండలానికి? ఇలా కమ్మారెడ్డి, కొండారెడ్డిపల్లి ఒక్కటే ఓట్లేస్తే నీవు ముఖ్యమంత్రి కాలే, రాష్ట్రం మొత్తం ఓట్లేస్తే నీవు ముఖ్యమంత్రి అయినావు. ఈ జిల్లాకి ఏమిచ్చినావు? నీ అచ్చంపేటకి ఏమిచ్చినావు? ఒక పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే ఇంకో 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఇలా అమరాబాద్ ఎక్కడుంది? ఎత్తులో ఉంది. మరి దానికి ఎందుకు నీళ్ళు ఇవ్వవు? అచ్చంపేటకు నీళ్ళు ఎందుకు ఇవ్వవు? అప్పుడు కేసీఆర్ గారు శంకుస్థాపన చేసి డబ్బులు శాంక్షన్ చేపిస్తే 3 ఏళ్ళు అయింది. మరి ఎక్కడ ఎందుకు పని స్టార్ట్ అయితే లేవు? అంటే నీకు ఉచిక లారీల మీద ఉన్న శ్రద్ధ మీకు ఈ రైతుల మీద లేదు. ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఒకటైన లోపల వాళ్ళ బండి సంజయ్ కొడుకు ఓ 16-17 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేసి వాడుకొని వదిలేస్తే ఈ రేవంత్ రెడ్డి దాచిపెడతాడే 19 రోజులు. అంటే వీళ్ళ అంతరం ఏంటి? వీళ్ళ ఇద్దరు ఆలోచన ఏంటి? ఇగో మేము ఇట్లా నటిస్తాం, ప్రజలను మోసం చేస్తాం, ఒకసారి నీవురా ఒకసారి నేను వస్తాను చెప్పి ప్రజలను మోసం చేసే పద్ధతి నడుస్తుంది. పొరపాటున ఇట్లా తొరిపిపోయి మళ్ళీ వాళ్ళ మాయమాటలు చేస్తే
మళ్ళీ మనం ఇదే కోసపడాల్సి వస్తుంది. మళ్ళీ వడ్లు అమ్మడానికి, యూరియా కొనడానికి, ఇలా యూరియా కొనడానికి ఇబ్బంది, వడ్లు అమ్ముకోవడానికి ఇబ్బంది. 120 రోజులు కష్టపడి పంట పండిస్తే ఎంత కష్టమవుతుందో ధాన్యం అమ్ముకోవడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇదా నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి, నీకు ఓటేసిన పాపానికి మాకు తగిన బుద్ధి చెప్తున్నాం. ఇదా మీరు చేసేది? ఇవో పండుగోని మా ఒడ్లు కూడా అని చెప్పి నడి రోడ్ల మీద 43-44 డిగ్రీల ఎండలో మేము ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చినాము. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మీరు మనం ఆలోచన చేద్దాం. ఇలా కల్వకుర్తికి కానీ, అచ్చంపేటకు కానీ, నాగర్ కర్నూలుకి కానీ ఈ జిల్లా ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదు, ఇచ్చింది ఏం లేదు. కొండారెడ్డిపల్లికి మాత్రం అక్కడ సిల్లారి వేడి రోడ్లు వేపించిండు. వద్దంటలేని కొండారెడ్డిపల్లికి నేను అగెనిస్ట్ కాదు, చెయ్యి. అక్కడ 10 రూపాయలు ఇస్తే ఇంకో 5 రూపాయలు ఇక్కడి. ఈ ఉద్యోగికులను పోల్చుకుంటే ముఖ్యమంత్రిగా ఒక ఒంగూరు మండలంలో ఒక ఫ్యాక్టరీ పెట్టొచ్చు, ఎంతోమంది పిల్లలకు ఉపాధి కల్పించచ్చు. కనీసం ఒక రాయేసిండా, ఒక ఫ్యాక్టరీ పెట్టిండా, ఒక ప్రాజెక్ట్ ఇచ్చిండా? ఎంత దగ్గర ఉందో హైదరాబాద్కి. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ నుంచి పోతే ఎంతసేపట్ల? గంట సేపట్లో పోతాం ఎయిర్పోర్ట్కి. మరి గంట మామూలు పోయే ఒంగూరుకి ఏం చేయలేడు, రేపు ఏం చేస్తావు? అచ్చంపేటకి ఏం చేస్తావు చెప్పు నువ్వు? నమ్మి మోసపోయినాం. ఇవాళ అచ్చంపేట ఇవాళ చాలామంది బాధపడుతున్నారు. ఏ ఊరా మీదంటే ఏదో అచ్చంపేట అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. తిడతారే మీరే జడ కొట్టిర్రా తిడతారని చెప్పి ఇలా అచ్చంపేట అని చెప్పుకోవడానికి, పాలమూరు జిల్లా అని చెప్పుకోవడానికి భయపడుతున్నాం మనం ఇలా. ఎందుకంటే పాలమూరు జిల్లా అంటే అరే మీకు ఇట్లాంటి వాడికి ఓట్లు వేసిన ఆరామీరని చెప్పి తిడుతున్నారు పబ్లిక్. అట్లాంటి పరిస్థితికి వచ్చింది. నమ్మినాం, మన జిల్లా వాడని నమ్మినాం, కానీ ఇంత మోసం చేస్తే మనం అనుకోలేదు. ఏదేమైనా సరే మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఐధైర్యపడమాకండి. వచ్చేది మన ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, మళ్ళీ మనకు రైతు బంధు రావడం ఖాయం, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడం ఖాయం. తప్పకుండా కాలు మీద కాలు వేసుకొని తప్పకుండా మనం వేద్దాం. ఈ 2 ఏళ్ళు కరువు వచ్చింది అనుకుందాం, ఈ 2 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చింది అనుకుందాం. మళ్ళీ ఎక్కడైతే నష్టం జరిగిందో మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును గెలిపించుకుందాం, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేద్దాం. మనం రైతులు మంచిగా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా రాజులా కూర్చుందాం. ఈ పడపల కాలు మొక్కాల్సిన అవసరం లేదు, ఈ లంగోల కాలు మొక్కాల్సిన అవసరం లేదు, ఈ విధవలం పోయి అడుకోవాల్సిన అవసరం లేదు. మనం రాజ్యం వస్తుంది. తప్పకుండా ఎవరైతే ఇప్పుడు మనను ఇప్పించబెట్టిండో తప్పకుండా వాడికి మూల్యం చెల్లించే వరకు మనం ఉందామని చెప్పి ఇలా ఈ ధర్నాకు, ఇలా రైతుల పక్షాన మేము ఇలా చేసినాం, ఇలా తీర్మానం చేస్తున్నాం. ఈ మా ధర్నలో మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే తీర్మానం చేస్తున్నాం. రాత్రి అకాల వర్షాలకు వచ్చి ఒడ్లు ఏదైతే తడిచిపోయినావో, ఏదైతే మక్కలు తడిచిపోయినావో, తడిచిపోయినటువంటి ప్రతి చివరి గింజ వరకు మీరు కొనాల్సిందే. చప్పట్ల మధ్యలో మీరు సపోర్ట్ చేసిన తీర్మానాన్ని ముఖ్యమంత్రికి, అధికారులకు చెప్పాలి. ఇవాళ మేము ఇవాళ కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నాం, చివరిగా ఒక సలహా. కలెక్టర్ గారు, మీరు ఈ 2-3 రోజులు ఈ జిల్లాలో ఉసుక లారీలు బంద్ చేయండి, ఈ జిల్లాలో ఉసుక లారీలు బంద్ చేయండి. ఎక్కడ ఆర్టీ అధికారులు రోడ్డు మీద తీసుకురండి, పోలీసులను రోడ్డు మీద తీసుకురండి. కానీ పోలీసులని గీడేది మా గిటికి వస్తారే, పోలీసులు గీడేం పనే? మనం తీవ్రవాదులమా? మనమేమో నక్సలైట్లమా? ఎందుకు వచ్చిరే పోలీసులకు ఏం పని? మేమేం అడుగుతున్నాం? అయ్యా మీకు దండం పెడతాం, మా ఒడ్లు కూడా అంటారు. మేము కొడుతున్నాం, ఎవరన్నా ఎవరన్నా తిడుతున్నాం? గీడేసి వాడతారు. శాతం అయితే మీరు పోయి మెయిన్ రోడ్డులో నిలబడి అట్లకెళ్ళి లాడిపోతే ఆపు. ఏది మా రైతు కళ్ళం కాడ తీసుకురా, లోడ్ చేయి, తీసుకొని మిల్లు కాడ పెట్టు, గీ చేయి. పోలీసు వాళ్ళకి ఇట్లా సాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకే నేను కలెక్టర్ గారికి ఒక సలహా ఇస్తున్నా. కలెక్టర్ గారు, రేపు బక్రీద్ పండుగ వస్తుంది, మళ్ళీ డ్రైవర్లు దొరకరు. అందుకే మీరు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఉసుక లారీలను మీరు ఆపండి. 2-3 రోజులు ఉసుక ఇంకో 1 వారం రోజులైనా కొడుతురు కావాలంటే. దానివల్ల పెద్ద ఏమయ్యేది కాదు. మా రైతుల ఒడ్లు తడిచిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే మీరు అధికారులను ఆశ్రయించి పోలీసులను హైవేల మీద పెట్టి ఆ లారీలు తెచ్చి ధాన్యాన్ని ఎత్తి తప్పకుండా తీసుకుపోయి మీరు మిల్లుల కాడ దించే విధంగా మీరు ప్రయత్నం చేయండి. గది చేయండి, చేతనైతే గది చేయండి. కానీ దాన్ని చేయకుండా మా మీద కేసులు పెడతారు.
ఎన్ని పెడతారా పెడితే ఏమైతే ఏమవుతుంది? ఏమి కాదు దానివల్ల ఏం లేదు. మీరు పెడితే మేము ఊరుకుంటాం, మీరు పెడితే ఊరుకుంటాం. నువ్వు ఇంత పెడితే మేము ఇంత పెడతాం, నువ్వు జానడు పెడితే మేము మూడోడు పెడతాం. నూకుతాం ఊరుకుంటాం, వదులుతామే. మేము గాంధీజీలమా? నువ్వు చెంపదెబ్బ కొడితే మేము కొట్టించుకోనికే బిడ్డ, నువ్వు 2 కొడితే మేము 10 కొడతాం. ఆల్రెడీ కొట్టిన ఉద్యమంలో కొట్టిన వాళ్ళు ఈ పార్టీ ఉద్యమంలో కొట్టిన పార్టీని ఎవరు భయపడితే ఈ తెలంగాణ వచ్చేదా ఈ తెలంగాణ? మరి అప్పుడే భయపడలేక ఇప్పుడేం భయపడతామే? భయపడేది ఏం లేదు. ఎక్కడికక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు కొట్లాడండి. రైతుల పక్షాన ఇందులో కాదు మీరు ఉండాల్సింది, హైదరాబాద్లో కాదు మీరు ఉండాల్సింది, రైతు కళ్ళాల కాడ ఉండండి, రైతు కళ్ళ కాడ ఉండండి. ఎందుకు గొడవ అని చెప్పి గల్లబట్టి బాధాప్త గల్లబట్టి ఎందుకు గొడవ అని చెప్పి మీరు రైతుల పక్షాన నిలబడండి, రైతులకు మద్దతు ఉండండి. అప్పుడే రైతులు మన పక్షాన ఉంటారు. ఇగో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి మా ధాన్యాన్ని కొనడానికి సహకరించిందని చెప్పి వస్తుంది. మిమ్మల్ని నాయకులందరినీ కొట్లాడి మిమ్మల్ని కోరేది ఒకటే, గొప్ప పని చేసినది ఎలా రైతుల పక్షాన. ఏది సీఎం సొంత జిల్లా అయినా సొంత మండలం అయినా భయపడకుండా మీరు ఇంత పెద్ద గొప్ప ధర్నా చేసి ఇలా రైతుల పక్షాన్ని నిలబడి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలుసు. ఈ ధర్నా చేయడమే కాదు, దీంతో ఆపమాకండి. రేపు పొద్దున్నే 6 గంటలకి వెళ్ళేసి గ్రామంలో ఎక్కడ కళ్ళం ఉంటే అక్కడ పోయి ఆ రైతుల పక్షాన వాళ్ళకి భోజనాలు పెట్టండి, వాళ్ళకి భోజనం ఇవ్వండి. ఇలా రైతులు నీళ్లు లేక భోజనం లేక కళ్ళాల కాడ సస్తున్నారు. వాళ్ళ పక్షాన ఉండండి, మీరు అధైర్యపడమాకండి అని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వండి. రైతుల పక్షాన వాళ్ళ ధాన్యం కొనే వరకు మనందరూ ఇదే విధంగా దీక్షతో సంకల్పంతో ముందుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఒక్క చేతిలో ఒకటి 2 ఉంటే 2, పక్కనే ఎవరు లేకపోతే వాళ్ళతో లేపండి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు మనం ఈ పేరు ఎంత గట్టిగా అంటే కాంగ్రెస్ వాడంతా ఓట్లు పట్టుకుంటాం, లేకపోతే కొనడు. మన పేరు ఎంత గట్టిగా చెప్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం పడుతుంది ఇది వడాలే, అప్పుడే ఓట్లు కొట్టరు. అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, యాదగిరనా నువ్వు వీడ ఉండదు, యాదగిరి తీసుకొని కళ్ళాల కాడ వదిలేయండి సరిపోతుంది. ఒక్కటి చాలు, ఆయన యాదగిరి ఒక్కటి చాలు. ఒక కళ్ళ పెడితే మొత్తం కాంగ్రెస్ లో బెదిరించినట్టు మనోడు గట్టిగా. జై తెలంగాణ. జై తెలంగాణ. ధన్యవాదాలు. మరినకు ఇప్పుడు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ గారిని మాట్లాడాల్సింది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒంగూరు మండల కేంద్రంలో రైతు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒంగూరు మండల పార్టీ కార్యవర్గానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రైతాంగానికి, అదేవిధంగా ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన నరేందర్ రావు గారికి, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు మనోహర్ అన్నగారికి, మర్రి జనార్దన్ రెడ్డి అన్నగారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, నారాయణరావు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు అందరికీ, వచ్చినటువంటి రైతాంగానికి అందరు కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. కూర్చోండి. పెద్ద మనుషులు ఒక సామెత చెప్పారు, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదు, ఎద్దు ఏడ్చినా వ్యవసాయం బాగుపడదని. అక్షరాల